గైస్ వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ మనకు వివో బ్రాండింగ్ నుంచి రెండు మొబైల్స్ V70 అండ్ V70 Elite అనే రెండు మొబైల్స్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. అండ్ వీటి సేల్స్ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతున్నాయి. మనకు V సిరీస్ కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఇంతకు ముందు V60 ఉండేది, దాని కంటిన్యూటర్ గా అండ్ దాంట్లో కొన్ని అప్డేట్స్ చేస్తూ ఈ V70 సిరీస్ ని అయితే తీసుకొచ్చారు. మనకు V60 లో కర్వ్ డిస్ప్లే ఉండేది, దాన్ని ఇప్పుడు ఫ్లాట్ డిస్ప్లే గా మార్చారు. అండ్ V60 లో పాలికార్బోనేట్ మెటీరియల్ ఉండేది సైడ్స్, ఇప్పుడు దాన్ని ఏరోస్పేసింగ్ గ్రేడింగ్ మెటీరియల్ తో అప్డేట్ చేశారు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది, దాన్ని ఇప్పుడు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గా అప్డేట్ చేశారు. అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్, UFS 2.2 ఉండేది, దాన్ని ఇప్పుడు LPDDR5X UFS 4.1 ర్యామ్ టైప్ గా అప్డేట్ చేశారు. సో మెయిన్ గా ఈ అప్డేట్స్ చేస్తూ ఈ 70 సిరీస్ ని అయితే తీసుకొని వచ్చారు. ఈ V70 కానివ్వండి, V70 Elite, ఈ రెండు మొబైల్స్ ని నేను బాగా అబ్జర్వ్ చేస్తే నాకు ఓన్లీ 3 చోట్ల మాత్రమే డిఫరెన్సెస్ అనేది కనిపించింది. రిమైనింగ్ మొత్తం ఆల్ ఓవర్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. సో ఒక్క దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఆబ్వియస్లీ రెండోది కూడా సేమ్ అలాగే ఉంటుంది. 70 లో మనకు బేస్ మోడల్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో స్టార్ట్ అయ్యి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ తో ఎండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు 512GB స్టోరేజ్ అనేది ఉండదు. అదే V70 Elite లో సేమ్ బేస్ మోడల్ 8GB ర్యామ్ తో 256GB తో స్టార్ట్ అయ్యి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ తో ఎండ్ అవుతుంది. ఇక్కడ 512GB స్టోరేజ్ వేరియంట్ అనేది దొరుకుతుంది. సో స్టోరేజ్ పరంగా ఒక వేరియేషన్ అనేది ఉంది. నెక్స్ట్ వేరియేషన్ వచ్చి ప్రాసెసర్ లో V70 లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. V70 Elite లో స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. ప్రాసెసర్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా Elite మొబైల్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ చేంజ్ వచ్చి గేమింగ్ లో జరిగింది. 70 Elite లో మనకు ఒక ఎక్స్ట్రా మోటార్ ని ఇంట్రడ్యూస్ చేశారు, ఎక్స్ యాక్సిస్ లీనియర్ మోటార్. మీరు గేమ్స్ ఆడేటప్పుడు 4D వైబ్రేషన్స్ ఫీలింగ్స్ ని మీరు ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో మెయిన్ చేంజెస్ ఈ 3 చోట్ల మాత్రమే జరిగాయి. రిమైనింగ్ కెమెరాలో కానివ్వండి, బ్యాటరీలో కానివ్వండి, డిస్ప్లేలో కానివ్వండి, సో మొత్తం ఆల్మోస్ట్ సేమ్ గా ఉంటాయి. ప్రైస్ రేంజ్ వచ్చేటప్పటికి మనకు 70 వచ్చేసి 46,000 తో దొరుకుతుంది. అండ్ V70 Elite వచ్చేటప్పటికి 52,000 తో మనకు దొరుకుతుంది. సో 6,000 రూపీస్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. మీకు ఒకవేళ మంచి గేమింగ్ మొబైల్, మంచి పెర్ఫార్మెన్స్, అలాగే స్ట్రాంగ్ ప్రాసెసర్ కావాలి అనుకున్నట్లయితే మీరు ఒక 6,000 రూపీస్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. లేదు నాకు నార్మల్ గా సరిపోతుంది అనుకున్నట్లయితే మీరు V70 మొబైల్ తో కంటిన్యూ అవ్వచ్చు అనమాట. కామన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా డిపార్ట్మెంట్ కి వెళ్తే బ్యాక్ సైడ్ మనకు 3 కెమెరా సెటప్ అనేది కనిపిస్తుంది. సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అనేది ఉంటుంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో. నెక్స్ట్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 3x ఆప్టికల్ జూమింగ్ అనేది ఇచ్చారు, మీరు అప్ టు 100x వరకు కూడా జూమింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనేది ఉంటుంది. అండ్ దీనిలో ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ విత్ జీస్ పార్ట్నర్షిప్ తో వస్తుంది. సో ఓవరాల్ గా కెమెరాస్ వైడ్ యాంగిల్ కెమెరా తప్ప రిమైనింగ్ అన్ని కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాస్ తో వస్తాయి విత్ జీస్. అంతే కాదు, వీళ్ళు చాలా రకాల AI ఫీచర్స్ ని కూడా తీసుకొని వచ్చారు. AI ఫ్లోరల్ బ్లెస్సింగ్, మీ ఫోటో మీద పూలు కానివ్వండి లేదా రోసెస్ కానివ్వండి చల్లినట్టుగా, సో ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. AI హోలీ పోర్ట్రేట్, మనకు తొందరలో హోలీ అనేది వస్తుంది కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏంటంటే ఈ ఫీచర్ అనేది తీసుకొని వచ్చారు. మీకు ఫొటోస్ కి కలర్స్ ని యాడ్ చేస్తుంది, కలర్స్ పూసినట్లుగా, మీకు కలర్స్ అద్దినట్లుగా. జనరల్ గా మనము ఆడుకుంటాం కదా హోలీలో, సో అలాంటి ఒక ఎఫెక్ట్స్ ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఫొటోస్ కి ఆ ఎఫెక్ట్స్ ని యాడ్ చేసేస్తుంది. అయితే ఇది ఎక్కువ రోజులు ఉండదు, March 15th వరకు మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంటుంది. దాని తర్వాత ఈ ఫీచర్ అనేది ఆటోమేటిక్ గా డిజేబుల్ అయిపోతుంది. AI మ్యాజిక్ వెదర్, మీ ఫోటోకి తగినట్లుగా వెదర్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. మార్నింగ్ కండిషన్ లో ఒకలాగా, ఈవినింగ్ కండిషన్ లో ఒకలాగా. అండ్ అలాగే మీ ఫోటోస్ లో బ్యాక్ సైడ్ ఎవరైనా థర్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేస్తుంది అండ్ కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది. సో ఇలాంటివి మనకు AI మ్యాజిక్ వెదర్ లో దొరుకుతాయి. AI ఎరేజర్ ఉంది. మీకు అన్వాంటెడ్ ఏరియా ఏదైనా ఉంటే దాన్ని జస్ట్ మీరు ఎరేజ్ చేస్తే సో దానికి తగినట్లుగా అదే ఆటోమేటిక్ గా ఆ పార్ట్ ని ఫిల్ చేస్తుంది. అండ్ AI ఎక్స్పాండర్ ఉంది, దీన్ని యూజ్ చేసి మీరు సైడ్స్ లో కూడా మీ ఫొటోస్ ని ఇంకా ఫిల్ చేసుకోవచ్చు. AI ఆడియో నాయిస్ ఎరేజర్ కూడా ఉంది, అన్వాంటెడ్ నాయిస్ ఏదైనా ఉంటే దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది, గూగుల్ జిమ్నీ కూడా ఉంటుంది. సో ఇలా చాలా AI ఫీచర్స్ ని మనం దీంట్లో గమనించవచ్చు. మీ ఫొటోస్ కి తగినట్లుగా మీరు ఫోటోగ్రఫీ చేయాలన్నా, వీడియోగ్రఫీ చేయాలన్నా ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K వీడియోని 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ లో మనకు V70 Elite లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఉంది.
మీరు వీడియో రికార్డ్ చేస్తూనే జూమ్ కూడా చేసుకోవచ్చు. కానీ V70 లో ఈ ఫీచర్ అనేది లేదు. మీరు ఒకవేళ జూమ్ చేయాలంటే వీడియోని కట్ చేసి జూమ్ చేయాల్సిందే. డిస్ప్లే గురించి చూస్తే 6.59 ఇంచెస్ డిస్ప్లే, 1.5K OLED డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో మనకు 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ఉంటుంది, హై బ్రైట్నెస్ ఉంటుంది. అంటే ఇండోర్ లో మనకు 1800 బ్రైట్నెస్ అనేది ఉంటుంది. అవుట్డోర్ లో వచ్చేటప్పటికి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మెయిన్ గా కలర్స్ గురించి మాట్లాడుకోవాలి. 70 అండ్ 70 Lite రెండిట్లో కూడా మనకు కలర్స్ చాలా బాగున్నాయి మొబైల్స్. 70 లో మనకు ప్యాషన్ రెడ్ అండ్ లెమన్ ఎల్లో అనే 2 కలర్స్ మాత్రమే దొరుకుతాయి. V70 Lite లో మనకు 3 కలర్స్ అనేవి దొరుకుతాయి. దీంట్లో కూడా ప్యాషన్ రెడ్ అనే ఒక కలర్ ఉంటుంది, శాండ్ బీజ్ ఒక కలర్ ఉంటుంది, అథెంటిక్ బ్లాక్ అనే ఇంకో కలర్ ఉంటుంది. సో దాంట్లో 3 కలర్స్, దీంట్లో 2 కలర్స్. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఫీల్ ఎలా ఉంటుందంటే మీకు ఫ్లాగ్షిప్ మొబైల్ ఒక ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. వివోలో సపరేట్ గా బిల్డ్ క్వాలిటీ గురించి కానివ్వండి, కెమెరా గురించి కానివ్వండి సపరేట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రెండు కూడా బాగుంటాయి. వీళ్ళు దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కాదు. బ్యాటరీ గురించి చూస్తే 6500 mAh బ్యాటరీని ఇచ్చారు, 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ తో. మనకు ఈజీగా 45 to 60 మినిట్స్ లోపల ఫుల్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది. అండ్ 1 డే వచ్చి ఈజీగా వస్తుంది. ఈ మొబైల్ IP68 to 69 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మీరు అండర్ వాటర్ ఫోటోగ్రఫీ చేయాలన్నా, ఫోటోస్ తీసుకోవాలన్నా ఇది ఈజీగా సర్వైవ్ అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకు V70 Lite లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. V70 లో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో 70 తో కంపేర్ చేసుకుంటే Lite లో మనకు స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడాలి అనుకున్నట్లయితే, మీరు గేమ్స్ లవర్ కనుక అయినట్లయితే Lite కి వెళ్ళడం చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనకు V70 వచ్చేటప్పటికి మోడరేట్ లెవెల్ గేమ్స్ మనం ఆడుకోవచ్చు. సో మోడరేట్ లెవెల్ లో ఉండే గేమ్స్ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఓన్లీ మీరు పర్ఫార్మెన్స్ పరంగా, గేమ్స్ పరంగా ఎక్కువగా హై ప్రియారిటీ ఇస్తే కనుక మీరు V70 Lite కి వెళ్ళడం బెస్ట్. కాకపోతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నాకు ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఈ రెండు మొబైల్స్ కి 6000 రూపీస్ వేరియేషన్ పెట్టాలి మీరు. ఒకవేళ స్టోరేజ్ కి, పర్ఫార్మెన్స్ పరంగా మీకు కావాలనుకుంటే 6000 రూపీస్ ఎక్స్ట్రాగా పెట్టాలి. రెండు మోడల్స్ లో మనకు గేమ్స్ 90 FPS వరకు హ్యాండిల్ చేస్తాయి. గైస్ ఇది వివో V70 అండ్ V70 Lite కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అనుకుంటాను. ఏమైనా 1 or 2 మిస్ అయితే కింద కామెంట్ బాక్స్ లో అడగండి, దాని నుంచి నేను మీకు ఆన్సర్ చేస్తాను. సో వీడియోలో కంటెంట్ ఉంది, వీడియో బాగుంది అనుకున్నట్టయితే సో వీడియోని లైక్ చేసి, అలాగే వీడియోకి హై పాయింట్స్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.